ఆగస్టు మాసాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా అటు నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే శ్రీరామ్ సాగర్ నుంచి మొదలుకుంటే పులిచింతల వరకు ఏ ప్రాజెక్టు చూసినా నిండు కుండల ఆయా ప్రాజెక్టులు మనకు కనబడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే 100% ప్రాజెక్టులకు నీరు వచ్చేరింది. 1-2 ప్రాజెక్టులు 1-2 అడుగులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మేజర్గా కూడా ఆగస్టు మాసాంతంలోనే ప్రాజెక్టులకు ఈ విధంగా జలకళ ఉట్టిపడడం చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైంగా చెప్పుకుంటున్నారు. శ్రీరామ్ సాగర్ కానీ, కడెం కానీ, నిజాం సాగర్ కానీ ప్రతి ప్రాజెక్టులో కూడా జలకళ ఉట్టిపడుతుంది. పైనుంచి ఎగువ నుంచి నీరు వస్తుంది. తద్వారా నీటిని కూడా కిందికి కొన్ని వేల క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. ఏ ప్రాజెక్టులో ఎట్లా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది మా బ్యూరో చీఫ్ సత్యం మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యం, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది? ప్రాజెక్ట్ చాలా ఏళ్ళ తర్వాత అంటే ఆగస్టు మాసాంతంలోనే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి 1-2 అని కాకుండా రాష్ట్రంలో ఉన్న భారీ మధ్య తరహా నీటి ప్రాజెక్టులు 12 ఏవైతే ఉన్నాయో 12కు పైగా ప్రాజెక్టులన్నీ కూడా 100% 98 to 100% నిండుకున్నాయి. ఒక హిస్టారికల్. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? వెంకట్, దాదాపుగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి దీంతో పాటు ఎగువ రాష్ట్రాలు ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో కూడా భారీగా కురుస్తున్న వర్షాలకి ఇటు కృష్ణా అదేవిధంగా గోదావరి నుంచి భారీ వరద వస్తుంది. దీంతో ఉత్తర తెలంగాణలో గత ఆగస్టు మొదటి వారము అంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే కూడా ఉత్తర తెలంగాణలో భారీగా వర్షాలు కురవడం, ఇక గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా కిందికి వదిలేస్తున్న పరిస్థితి. గతంలో గోదావరి ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చిన, కృష్ణాలో కొద్ది ప్రాజెక్టులలో వాటర్ లేకుండా ఇబ్బంది ఉండే. కానీ తాజాగా కురుస్తున్న వర్షాలతోటి ఇటు కృష్ణా అటు గోదావరి 2 నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. అన్నీ దాదాపు వరద నీటిని బయటికి వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు లేదంటే వర్షాకాలం ఎండింగ్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేసరికి ప్రాజెక్టు పూర్తిగా నిండుకున్నాయి. కానీ ఈసారి ఆగస్టులోనే అంటే ఆగస్టు చివరి వారం కూడా ఇంకా పూర్తి కాలేదు, దాదాపు ఎండింగ్కి వచ్చాము ఆగస్టు. దీంతో ఇప్పటికే ప్రాజెక్టులు అన్నీ పూర్తిగా నిండిపోయాయి. మిగతా వరద నీటి అంతా కూడా బయటకు వదులుతున్న పరిస్థితి. ఒకసారి తెలంగాణలోని ప్రాజెక్టుల డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ముందుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,25,000 క్యూసెక్ల వాటర్ ప్రస్తుతానికి ఇన్ఫ్లో ఉంది. ఇంకా అవుట్ఫ్లో 3,30,432 క్యూసెక్లు బయటకు వదులుతున్నారు. దాదాపు పూర్తిగా నిండిపోయింది. 39 గేట్లు ఓపెన్ చేసి వాటర్ అంతా వచ్చిన వరద కంటే ఎక్కువగా నీటిని బయటకు వదులుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులో వస్తున్న వాటర్ని ఎప్పటికప్పుడు కూడా ప్రాజెక్ట్ని కంప్లీట్గా వరద నీరును దాన్ని ఫాలో చేస్తూనే వచ్చిన వరదను వెంటనే వదిలేసిన పరిస్థితి ప్రస్తుతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉంది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో 1,90,200 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 1,90,382 క్యూసెక్లు ప్రస్తుతానికి నిజాం సాగర్లో కొనసాగుతుంది. 24 గేట్లు ఎత్తివేశారు. దాదాపు నీటి మట్టాన్ని వచ్చిన వరదని వెంటనే పంపించడంతో పూర్తిగా నిండు కుండలాగా ప్రస్తుతానికి నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది. ఇక దాంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో ఉంది. దాదాపు ఇన్ఫ్లో 4,42,993 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. భారీ వరద ప్రస్తుతానికి ఎల్లంపల్లిలో ఇంకా కొనసాగుతుంది. అవుట్ఫ్లో 2,94,182 క్యూసెక్ల వాటర్ని దాదాపు 40 గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని బయటకు వదిలేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ కృష్ణా ప్రాజెక్టులో కూడా నాగార్జున సాగర్లో 3,18,200 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రస్తుతానికి అవుట్ఫ్లో 3,18,500 అంటే వచ్చిన వరదను వెంటనే కిందకి వదిలేసిన పరిస్థితి నాగార్జున సాగర్లో ఉంది. 26 గేట్లు ఎత్తివేశారు. సందర్శకులతో పూర్తిగా నాగార్జున సాగర్ చూడడానికి చాలామంది హైదరాబాద్ నుంచితో పాటు జిల్లాల నుంచి కూడా అందరూ పర్యాటకులు చేరుకుంటున్నారు. ఇక దాంతోపాటు కడెం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుకుంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో 20,702 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 42,103 క్యూసెక్లు బయట వచ్చేదానికంటే కూడా ఎక్కువగా వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు చిన్నది ప్రాజెక్టు కావడంతో భారీగా వరద వస్తుండడం ఎక్కువగా
అవుట్ఫ్లోను కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ 6 గేట్లు ఎత్తి అక్కడ వరదనంతా కూడా బయటకు పంపుతున్న పరిస్థితి ప్రస్తుతానికి వస్తుంది. ఇంకా బైన్సా గడ్డన ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో 1100 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో 202 క్యూసెక్లు బయటకు వెళ్తున్నారు. అక్కడ ఒక గేట్ ద్వారా నీటిని బయటకు వెళ్తున్నారు. ఇక మానేరు ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో 80,743 క్యూసెక్ల నీళ్లు ప్రస్తుతానికి ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 80,743 ప్రస్తుతానికి అవుట్ఫ్లో ఉంది. నీటి మట్టం కూడా మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన వరదను వెంటనే కూడా మానేరు ప్రాజెక్టులో కూడా వచ్చిన వరద వెళ్ళిపోతుంది. ఇక మిడ్ మానేరులో ఇన్ఫ్లో 62,830 క్యూసెక్లు, అవుట్ఫ్లో 32,990 క్యూసెక్లు. అంటే ఇక్కడ వచ్చిన వరద కంటే కూడా తక్కువగా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ దాదాపు పూర్తిగా నిండిపోయింది. ఇక లోయర్ మానేరు పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇన్ఫ్లో 51,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 51,367 క్యూసెక్లు నీటి మట్టాన్ని కూడా పూర్తిగా మెయింటైన్ చేసిన పరిస్థితి. ఇక మూసీ ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో 9,166 క్యూసెక్లు, అవుట్ఫ్లో 11,945 క్యూసెక్లు ప్రస్తుతానికి వదులుతున్నారు. ఇక్కడ 9 గేట్లను మూసీ ప్రాజెక్టులో ఓపెన్ చేసి సముద్రంకి కృష్ణానదికి నీళ్లు వదులు చేస్తున్న పరిస్థితి. ఇక పులిచింతల ప్రాజెక్టులు కూడా ఇన్ఫ్లో 3,62,600 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 3,74,080 క్యూసెక్ల వాటర్ ప్రస్తుతానికి బయటకు వదిలితున్నారు. 11 గేట్లు ఓపెన్ చేసి పూర్తి నీటి మట్టంతో మెయింటైన్ చేస్తూ వచ్చిన వరదను అన్ని ప్రాజెక్టులు అంటే తెలంగాణలోని దాదాపుగా అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. పూర్తిగా వచ్చిన వరదను భారీగా చేరుకుంటున్న వరదనంతా కూడా కిందకు వదిలేస్తున్నారు. అంటే ఆగస్టు నెలలోనే పూర్తిగా తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు అంటే కృష్ణా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. దీంతో తెలంగాణలో ముందుగానే వర్షాకాలంలో అన్ని ప్రాజెక్టులు నిండుకొని జలకళను సంతరిస్తున్నాయని చెప్పచ్చు వెంకట్.